Probation, declaration, examination, welfare and education assistant. Topic of the video: the preamble of the Indian Constitution, Rajyangamu Pitika. సో ప్రజెంట్ వీడియో లెందీ అయిపోతుందండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ప్రతి ఒక్క విషయం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మన దగ్గర నెలలు లేవు. సో వీడియో ఎక్స్టెండ్ అవ్వకుండా, మీకు ఉన్న టైం వేస్ట్ అవ్వకుండా, మీకు కావాల్సింది కొట్టే తెచ్చే విధంగా అందించాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశము అండ్ ఎయిమ్. సో జస్ట్ ఫర్ అన్ ఐడియా అండ్ టర్మినాలజీ అర్థమవటం కోసం బిట్స్ నేను ఏదైతే తర్వాత మీకు చూపించబోతున్నానో, అడగబోతున్నానో, సో ఒకసారి జస్ట్ చదువుకుందాము. భారత రాజ్యాంగము పీఠిక, ప్రియాంబుల్. భారతదేశ ప్రజల మగ్గు మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యముగా. ఇక్కడ సార్వభౌమ అంటే సోవరెన్, సామ్యవాద అంటే సోషలిస్ట్, లౌకిక అంటే సెక్యులర్, ప్రజాస్వామ్య అంటే డెమోక్రటిక్, గణరాజ్యముగా అంటే రిపబ్లిక్. సో రెండు లాంగ్వేజెస్లో ఐడియా ఉండటం మంచిదండి. ఎందుకంటే ఎగ్జామ్ అనేది పర్టికులర్గా ఏ లాంగ్వేజ్ ఇస్తారో ప్రజెంట్ వరకు అయితే ఐడియా లేదు. ఎవరికైనా ఐడియా ఉండి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మరియు అందలి పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, అంటే న్యాయం అండి, జస్టిస్ ఏ విధంగా అందించాలి మన సిటిజన్స్కి, సామాజికంగా అంటే సోషల్గా, ఆర్థికంగా ఎకనామిక్గా, రాజకీయ పొలిటికల్గా, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన వీటి స్వాతంత్ర్యమును, లిబర్టీ అందించాలండి. ఆఫ్ వాట్, థాట్ భావము, భావ ప్రకటన ఎక్స్ప్రెషన్, విశ్వాసము బిలీఫ్, ధర్మము ఆరాధన ఫెయిత్, వర్షిప్. నెక్స్ట్ అంతస్తులోను అవకాశములోను సమానత్వము చేకూర్చుటకు. సమానత్వం అంటే ఈక్వాలిటీ, దేంట్లో, అంతస్తులో, స్టేటస్లో, అవకాశంలో, ఆపర్చునిటీలో, ఈ రెండిట్లోనూ వాళ్ళకి ఈక్వాలిటీ సెక్యూర్ చేయటం అంటే అందించటం. మరియు వారందరికీ వ్యక్తి గౌరవమును, జాతీయ సమైక్యతను, అఖండతను తప్పక ఉనగోర్చు సౌభ్రాతృత్వాన్ని, అంటే ఫ్రాటర్నిటీ అండి. ఫ్రాటర్నిటీ అని మనకు వర్డ్ మెన్షన్ అయి ఉంటుంది ఇంగ్లీష్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో. అంటే బ్రదర్హుడ్ అంటారు జనరల్గా, భాయిచారా హిందీలో, తెలుగులో వచ్చేసి బ్రదర్హుడ్ అనే ఫీలింగ్ ఏంటంటే మనం ప్లజ్లో చెప్తూ ఉంటాం కదా, అందరూ నా సోదరులు అని, ఆ ఫీలింగ్ అనమాట. అంటే అందరూ మన వాళ్ళే అన్నట్టుగా పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని ఈ 1949 సంవత్సరము నవంబర్ 26వ దినమున ఈ రాజ్యాంగ సభ యందు ఇందు మూలముగా ఈ రాజ్యాంగమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతుంది. అయితే మీ క్లారిటీ ఏదైతే ఇస్తున్నాను ఏంటంటే 26th January 1915 కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చింది. అంటే ఆ డేట్ నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆ డేట్లో అమల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం 26 January ఆఫ్ ఎవ్రీ ఇయర్. అయితే ఈ డేట్ ఏంటి, 1949వ సంవత్సరము నవంబర్ 26 అడాప్ట్ అయింది. అంటే స్వీకరించడం వేరు, ఫోర్స్లోకి రావడం వేరు. సో ఇది మనం ఇంకా బిట్స్లో మనం ఇంకా ఎక్కువ డిస్కస్ చేసుకోవచ్చు. స్పీడ్గా ఒకసారి ఇంగ్లీష్లో కూడా మీకోసం చదువుతుందండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సొలమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్, రిజాల్వ్డ్ అంటే తీర్మానించుకోవటము, లైక్ డిసైడ్ అయిపోవటము, టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ అ సావరన్, సోషలిస్ట్, సెక్యులర్, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. ఇక్కడ ఫ్రాటర్నిటీ చెప్పాను కదా, బ్రదర్హుడ్, సౌభ్రాతృత్వాన్ని అని మనకు తెలుగులో ఉంది. ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. అంటే అడాప్ట్ చేసుకుంటున్నాం, మాకు మేము ఇది ఇచ్చుకుంటున్నాం, సమర్పించుకుంటున్నాం అన్నట్టు. సో నెక్స్ట్ ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ చూద్దాము. సో
ఓకే, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేసేసాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగ పీఠికలో ఈ కింది వాటిలో ఏ పదం అనేది ఇంక్లూడ్ అయి లేదు? సో ఈక్వాలిటీ, లిబర్టీ, శాంక్టిటీ, జస్టిస్. మనందరికీ తెలుసు ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు. ఆపర్చునిటీస్ అండ్ స్టేటస్ యొక్క ఈక్వాలిటీ ఉంటుందండి. ఆపర్చునిటీస్ గురించి అండ్ స్టేటస్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి లిబర్టీ ఉంటుంది. ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. జస్టిస్ ఉంటుంది. ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్. మనకు లేని వర్డ్స్ అలా శాంక్టిటీ ఒకటి ఏదైతే ప్రియాంబుల్లో ఇంక్లూడ్ అయ్యలేదు. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. Next question. Till now, the preamble of Constitution of India has been amended for how many times? ఇక్కడ amend అంటే అండి చేంజ్ అన్నట్టు, ఆర్ అప్డేషన్. చేంజ్ ఆర్ అప్డేషన్. సో చాలామంది నెవర్ అని పెట్టడం జరుగుతుంది, లేదంటే వేరే ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. వన్స్ ఒక్కసారి అమెండ్మెంట్ చేశారు. అయితే నేను మీ అందరికీ ఇస్తున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు కమెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చేయాల్సింది, ఏ అమెండ్మెంట్తో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ప్రియాంబుల్ అంటే రాజ్యాంగంలోని పీఠికలో ఏ అమెండ్మెంట్ జరిగింది అంటే ఏం వర్డ్ యాడ్ చేశారు. పీఠిక అంటే పెద్దగా ఉంటుందో ఒక 10 lines లోపే ఉంటుంది కాబట్టి అందులో ఏ వర్డ్ యాడ్ చేశారో మీరు అందరినీ కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్. టిల్ నౌ ద ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ అమెండెడ్ ఫర్ హౌ మెనీ టైమ్స్? ఇక్కడ అమెండ్ అంటే అండి చేంజ్ అన్నట్టు, ఆర్ అప్డేషన్. చేంజ్ ఆర్ అప్డేషన్. సో చాలామంది నెవర్ అని పెట్టడం జరుగుతుంది, లేదంటే వేరే ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. వన్స్ ఒక్కసారి అమెండ్మెంట్ చేశారు. అయితే నేను మీ అందరికీ ఇస్తున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు కమెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చేయాల్సింది, ఏ అమెండ్మెంట్తో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ప్రియాంబుల్ అంటే రాజ్యాంగంలోని పీఠికలో ఏ అమెండ్మెంట్ జరిగింది అంటే ఏం వర్డ్ యాడ్ చేశారు. పీఠిక అంటే పెద్దగా ఉంటుందో ఒక 10 lines లోపే ఉంటుంది కాబట్టి అందులో ఏ వర్డ్ యాడ్ చేశారో మీరు అందరినీ కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ద లాంగ్వేజ్ అండ్ ఐడియమ్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్స్? సో మనందరికీ తెలిసిన విధంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా అందులో మెంబర్స్ చాలా దేశాల యొక్క రాజ్యాంగాలు చదివి అందులోని మంచి మనకు ఉపయోగపడి మన పౌరులకు తగ్గట్టుగా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఏ విధంగా అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ బారోడ్. ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రేరేపితం అవ్వటం, కానీ బారోడ్ అంటే అప్ తెచ్చుకోవటం, వాళ్ళని మనం అరువుగా తెచ్చుకున్నట్టు వాటెవర్. అయితే లాంగ్వేజ్ అండ్ ఐడియాస్, ఇక్కడ వచ్చేసి ఆ లాంగ్వేజ్ అంటే ఆ వర్డింగ్ అండి. ఇక్కడ లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదు, ఆ వర్డింగ్ ఏదైతే ఉందో. అండ్ ఐడియల్స్ అంటే ఐడియాలజీ, ఏదైతే ఆదర్శాలు. ఇక్కడ ఐడియాస్ కాదు, ఐడియల్స్ అంటే ఆదర్శాలు. బేసిక్గా ఐడియల్ అంటే ఆదర్శాలు, ఐడియా అంటే ఆలోచనలు. సో ఈ కింది దేశాలలో ఏ దేశాల నుండి మన ప్రియాంబుల్ రాజ్యాంగం యొక్క పీఠిక అనేది ఆదర్శాలు కానీ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో లాంగ్వేజ్ తీసుకోబడింది, ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడింది మన ఇండియాలోని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్లో? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1, 2 and 3 యుఎస్ఏ, ఫ్రాన్స్ అండ్ ఆస్ట్రేలియా. ఈ 3 దేశాలు ఏంటంటే యుఎస్ఏ, ఫ్రాన్స్ అండ్ ఆస్ట్రేలియా, ఈ 3 దేశాలలో నుండి ఈ ఐడియాల్స్ అండ్ లాంగ్వేజెస్ అనేవి మన రాజ్యాంగ పీఠికంలో ఇన్ఫ్లుయెన్స్ ఆర్ బారోడ్ చేయటం జరిగింది. నెక్స్ట్ అండి, ద
ఐడియల్స్ అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఆ వర్డ్ వచ్చింది ఐడియల్స్ అని. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఐడియల్స్ అంటే మనకు ఆదర్శాలు, ఆల్రెడీ చెప్పాను గుర్తుంచుకోండి. ఐడియా అంటే ఆలోచనలు. సో డిఫరెన్స్ చాలా ఉంది, మీరు క్లియర్గా గుర్తుంచుకోమన్నది నా రిక్వెస్ట్. ద ఐడియల్స్ ఏవైతే ఆదర్శాలు ఉన్నాయో, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ మీకు క్లియర్గా చెప్తాను. మన ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చదువుకున్నప్పుడు కొన్ని వర్డ్స్ వస్తాయి మనకు, మీరు ఇది బాగా గుర్తుంచుకోవాలి. నేను జస్ట్ నోటేషన్స్ ఇస్తున్నాడు. సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. మళ్ళీ ఇందులో కూడా జస్టిస్లో కూడా మనకు సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అని. మళ్ళీ లిబర్టీలో వచ్చేసి థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ అని. మళ్ళీ ఈక్వాలిటీలో వచ్చేసి ఆపర్చునిటీ అండ్ స్టేటస్ అని. సో ఇవన్నీ మనం కనుక అనుకుంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఈ ఏదైతే ఐడియల్స్ ఉన్నాయో, ఇంకా వర్డ్స్ నేను చెప్తున్నాను, ఇవే కాకుండా ఫ్రాటర్నిటీ అని ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఈ ఆదర్శాలు, ఇవన్నీ వర్డ్స్ ఉన్నాయి మనకు ఇంపార్టెంట్. ప్రతిదాని యొక్క యూసేజ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయింది అనేది మనం తెలుసుకోవడం అవసరం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో వచ్చేసి ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ ఇన్ ప్రియాంబుల్ ఆర్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ. అంటే ఏ కంట్రీ నుండి మనము బారో చేశాము అన్నది వాళ్ళు అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సింపుల్గా ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. అందరు గుర్తుంచుకోండి, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అనే ఆదర్శాలు అనేవి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనకు తీసుకోవడం జరిగింది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిరైవ్స్ ఇట్స్ అల్టిమేట్ అథారిటీ ఫ్రమ్ సింపుల్ పీపుల్ ఆఫ్ ఇండియా. అన్డౌటెడ్గా మనం ఇది చెప్పగలం. అసలు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనేది లిఖించబడిందే ప్రజల యొక్క హక్కులు, ఇంకా వగేరా చాలా విషయాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడటానికి. కాబట్టి ఆన్సర్ మన రాజ్యాంగంకి అల్టిమేట్ అథారిటీ పీపుల్ ఆఫ్ ఇండియానే.